ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. విరాట పర్వములోని ఉత్తర గోగ్రహణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఈ కరిపురి లోపల క్షితివర షష్ఠమి నాడును, క్షితివర షష్ఠమి నాడును అవని పతులందరు అరుగుట కొరకై ఇతులను భీష్మద్రోణులకును మతి మందుడాగ్నిచ్చే అరుగుటకై. షష్ఠమి నాడు ఈ దుర్యోధనుడు ఉత్తర గోగ్రహణం చేయడానికి వెళ్దామని అక్కడ భీష్మద్రోణులకు మిత్రులకు అందరికి కూడా ఆజ్ఞ చేసిండు ఈ తెలివి తక్క దుర్యోధనుడు. గమన బేరియాక్షణంబు, గమన బేరియాక్షణంబు గణవీరులెల్లాను అమితంబు, గణవీరు గమన బేరియాక్షణంబు తర్లేరి పురువరునితోను భీష్మద్రోణాది ముఖ్యులందరూను తర్లేరి పురువరునితోను. గమనబేరి యుద్ధానికి రమ్మని పిలవడం, ఆ వాయిస్తున్నారు వీటిని పెద్ద పెద్ద దగ్గలను, మృదంగాలను వాయిస్తున్నారు, బేరీలను వాయిస్తున్నారు. అప్పుడు అవన్నీ విని వీళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఈ భీష్ముడు ద్రోణాచార్యులను వెంటబెట్టుకొని ముఖ్యులందరూ కలిసి ఎక్కడికి ఆ కురువర్ణం దగ్గరికి వచ్చింది. శారాధృతుడు గురుసుతుండు, శారాధృతుడు గురుసుతుండు భూరి శ్రవుడు భాస్కరి జయాద్రతుండు, శారాధృతుడు గురుసుతుండు. శారాధృతుడు గురుసుతుడు అంటే ఆ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు అశ్వత్థాముడు, భూరిశ్రవుడు, కర్ణుడు, జయద్రథుడు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వస్తున్నారు ఈ ఆవులను మలపటానికి, ఉత్తర గోగ్రహణం చేయటానికి. ఇతర రాజులనేకంబు కలరు వర్ణించి వ్రాయ గ్రంథంబు, ఇతర రాజులనేకంబు విస్తారమౌ గనులు వినుడి అమిత బలముతో కురువరుడు గూడి, విస్తారమౌ గనులు వినుడి. ఇతర రాజులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లందరూ రాయాలంటే ఈ గ్రంథం చాలా పెద్దగా అయిపోతుందని సముచయంగానే అంటే కొందరు మంది ముఖ్యమైన వాళ్ళని పేర్కొనట్లు వచ్చిన వీళ్ళందరూ కూడా ఆ దుర్యోధనుతోటి కలిసి అందరొకట యవనీశపోయిరి ఉత్తర దిశకయ్యి నోర్విపతులు కలవుదేనుల చట కనుగొని కురుపతి మలుపుండి పొరికయ్యి మాత్ములింకా. ఓ జనమేంజయ భూపాల, అందరూ కలిసి ఈ విరాట నగరానికి వచ్చి ఆ దుర్యోధనుడు ఆ ఆవులని మలుపుకొని పోతున్నాడు. వెను వెంట సేనలమితము కనిపించగా మందల పొడు కాచేటివారు చనిపురి కరిగి చూసితే మనుజేసుడు లేడందు మహావ్యాజముతో. ఈ దుర్యోధనుడు ఆ విరాటుని యొక్క ఆవులను మలుపుకొని కర్పూరంకాయ మలుపుకొని వస్తున్నారు. అప్పుడు ఈ మందలను మేపేటోళ్ళు ఇంటికి వెళ్ళి అంతఃపురానికి వెళ్ళి చూస్తే అక్కడ రాజు లేడు. అక్కడ కనిపించింది ఎవరు? ఉత్తరుడే కనిపించిండు. రాజు యొక్క కుమారుడు, విరాట రాజు యొక్క కుమారుడు ఉత్తరుడు కనిపించిండు. అంతఃపురములోకి అరిగి చూసితే, అంతఃపురములోకి నరిగి చూసితే నొక్క ఉత్తరుడు నృపసూనుడున్నాడచట. పశుపాలకులు గని పలికిరి మహారాజా
కురు బలము పశుల గుంచబోయిరి. సభలోపలికి వెళ్తే రాజు లేడు, అంతఃపురములో కలిసి ఒక ఉత్తరుడే ఉన్నాడు. ఆ ఉత్తరంతో అంటున్నారు, మహారాజా ఉత్తర కుమార, కౌరవ బలమంతా వచ్చి మన ఆవుల్ని మలుపుకొని పోతున్నారు అని ఆ ఉత్తరునికి ఈ మందలు కాసేటోళ్ళు వచ్చి చెప్తున్నారు. రాజపుత్రుడా నీవు రణము చేసి, రాజపుత్రుడా నీవు రణము చేసి పశులా విడిపించు శీఘ్రము. విరిచియుంటే అపకీర్తి సిద్ధించు అవని లోపల మీకు సావదాగండి ఈ సమయమందు. రాజకుమారా, నువ్వు రాజకుమారునివై ఉండి మనం ఆవులని మలుపుకోకపోతేమా మనకు చెడ్డ పేరు వస్తుంది. నువ్వు రాజకుమారునివి, నువ్వు భయపడకుండా నువ్వు వచ్చి యుద్ధం చేసి ఆవులను మలుపుకుందాం పా అని ఈ మందలు కాసేటోళ్ళు ఆ విరాట రాజకుమారునితో ఉత్తరునితో అంటున్నారు. మీ పురుషార్థము భూపతి వ్యాపారగా ఇలను 180 ఈ పొద్దుబోయి గోవులా ఆ పుండి కనుపొడరు దెంసునికా. మీ యొక్క పురుషార్థం, మీ యొక్క వీరత్వం ఆ మహారాజు వేణుల పొగటట్టు చేస్తాడు, నిన్ను కీర్తిస్తారు అందరు కూడా. మరి ఇప్పుడు మనం పోయి నువ్వు వెళ్ళి ఆ గోవులను మలుపుకొని రా, ఆ ఆవులను ఆపు. కౌరవ బలం వచ్చి ఆవులను ఉండబోతున్నది. అంతదానిక నువ్వు ఆపేదానిక మీ తండ్రి గారు విరాట మహారాజు వస్తాడు. రాజపుత్రుడవయ్యి రణముకు ఎరుచుట, రాజపుత్రుడవయ్యి రణముకు ఎరుచుట మహిళనపకీర్తి మాకు నాజ్ఞ. కావలెననగను కాంతలెల్లా వినగ పలికే ఉత్తరుండు పరగా నిలచి. మహారాజకుమార ఉత్తర కుమార, నువ్వు రాజకుమారునివై యుద్ధంకు భయపడకు. ఒకవేళ భయపడితేవా మనకు అపకీర్తి వస్తుంది అని ఇట్లాంటిగా అని మాకు ఆగ్నేయులే అని ఈ మందలు మేపటోళ్ళు అంటే, అప్పుడు ఆడవాళ్ళందరూ వినేటట్టుగా ఈ ఉత్తరుడు ఏమంటాడు కదా అక్కడ నిలబడి, విషదంబిక సిద్ధమాయ పురిలోనొకడైన మహావీరుడు సంగరమున వీరుల వధించి గోవులను దేనిక లేడెవ్వడు ధన్యుడు. ఆ మందలు కాసేటోళ్ళతో అంటున్నాడు ఏ ఉత్తర కుమారుడు, మీరు చెప్పిన మాటలన్నీ నాకు వినిపించినాయి. మరి ఇక్కడ ఎవ్వరు కూడా వీరాది వీరుడు లేనే లేడు. మరి అటుగాక ఆ సైన్యమును వధించి ఆవులని మలుపుకొని రావడానికి ఎవడు కూడా లేడు ఇక్కడ. పలుకగా సయ్యన స్వయమేగుదామంటే సారథి లేడాయ నృపతనయుని వాక్యములకు ననే ద్రౌపదపుడు. మరి నేను వెళ్ళి అక్కడ ఎదుర్కొని వాళ్ళని ఆవులను మలుపుకొని వద్దామనంటే నాకు సారాధ్యం చేసేటోళ్ళు ఎవ్వడు కూడా లేడు అని ఇట్లాంటిగా ఆ ఉత్తర కుమారుడు అన్నప్పుడు ఆ ద్రౌపది ఏమంటున్నది కదా, రాజపుత్ర నీవు రణముకు వెళ్ళితే, రాజపుత్ర నీవు రణముకు వెళ్ళితే సారాధ్యమును చేసు సకలమైన బృహన్నలు చాలా బుధను తావినుడి పార్తుని రథము పరగదోలే. మహారాజా రాజకుమార, నువ్వు యుద్ధం చేయడానికి ఒకవేళ వెళ్తే బృహన్నలు చాలా చక్కగా రథ సారథ్యం చేస్తాడు, రథమును చక్కగా నడుపుతాడు. అర్జునుని యొక్క రథమును నడిపినటువంటి వాడు ఇతడే, ఈ బృహన్నలే. అర్జునుని యొక్క రథ సారథి బృహన్నలే. ఇటు నాట్యము నేర్పుతాడు, పాటలు నేర్పుతాడు. మరి అటుగాక అర్జునుడికి సారథ్యము నువ్వు చేస్తాడు.
యోధాన యోధులు యోగ్యతతోని యోధాన యోధులు యోగ్యతతోని ఆ పుండి వారలత శయంబు తరువాత మీ తండ్రి తగిన సైన్యముగొని రానే వచ్చును రాజకుమారా. మహారాజా మీరు యోధాన యోధులు, మరి ఈ బృహన్నలను సారథిగా చేసుకొని నువ్వు అక్కడికి వెళ్ళి అలతోడు యుద్ధం చేసి ఆవుల్ని మలుపుకొని రా. ఆ సమయం లోపల మీ తండ్రి గారు వస్తాడు. పరమాత్ముడు మీకు సాయము అరదుగా బృహన్నలిక భూ వినుత వినుమీ రససారాధ్యముల మిక్కిలనగను ఉత్తరుడు బలికి అనకుండికా. మహారాజా మీరింత వెళ్తే యుద్ధానికి ఆ పరమాత్ముడు మీకు సాయంగా ఉంటాడు. మరి ఈ బృహన్నలు కూడా సాయంగానే ఉంటాడు మీకు. రథసారథ్యం చేసిన చాలా గొప్పవాడు అని ఇట్లాంటిగా ఆ ద్రౌపది ఉత్తర కుమారునితోటి అంటే అప్పుడు ఉత్తరుడు ఏమంటున్నాడు కదా, చాలాసార్లుగా మస్తు మాట్లాడిండు ఆపున్లే అని ఇట్లాంటిగా ఆ ద్రౌపదితోని ఉత్తర కుమారుడు అంటున్నాడు. నరనాయకుడు చాలా నవ్వుచూ బలికెను నరనాయకుడు చాలా నవ్వుచూ బలికెను స్వర నృత్యమా ఇది సమయమెరుగు పారవారము లేని వీరులు నారీ ధ్వనులను వినిగా పారితే ఏమి చేతు ఇంతిరో వినుమీ. ఆ ఉత్తర కుమారుడు నక్కుంటా అంటున్నాడు, హరే రే ఇదేమన్నా నాట్యం చేసే ప్రోగ్రాం అనుకుంటున్నారా? ఇది నాట్యం అనుకుంటున్నారా? కానే కాదు. వీరాది వీరులు ఉంటారు. మరి వాళ్ళు నారీ సప్పుడుకు ఆ నారీ ధ్వనులకు పారిపోతే నేనేం చెయ్యాలా? ఈ బృహన్నలు రణ సమయంబున ఉరికితే రణ సమయంబున ఉరికితే ఎవరిని దోలి చెత్తుకూలి అనగా విని సైరేంద్రనే మను చూసనమ్ము మీ నా మాట నిజంబు. అరే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఆ యుద్ధం చేసే సమయం లోపల ఆ బేరే ధ్వనులకు నారీ ధ్వనులకు ఈ బృహన్నలు రథం దిగి పారిపోతే నేనేం చేయాలా? ఓలని అప్పుడు కూలికి తెచ్చుకోవాలా నేను అని ఇట్లాంటిగా ఆ ఉత్తర కుమారుడు ఆడవాళ్ళ ఉన్నప్పుడు ఆడవాళ్ళతోటి అంటున్నాడు. విని సైరేంద్రనే మను చేసనమ్ము మీ నా మాట నిజంబు. మహారాజా నేను చెప్పినా వింటలేవు, నా మాటలు సత్యం, నేను అబద్ధం చెప్తలేను. ఈ బృహన్నలు చాలా చక్కగా రథం నడుపుతాడు. అర్జునుడు రథసారథి ఈ బృహన్నలే. విని ఉత్తారుడు లేసి త్వరగా విని ఉత్తారుడు లేసి త్వరగా కౌశామిచ్చి రథము గట్టు మనగా విని ఉత్తారుడు లేసి త్వరగా రణపార్తు మృషవేషమున రవికి మృక్కి రథమెక్కి శీఘ్రమున రణపార్తు మృషవేషమున. నా మాటలు నిజమని ఎప్పుడైతే ఈ ద్రౌపది అన్నదో అప్పుడు ఆ ఉత్తర కుమారుడు ఆ మాటలు విని ఆ అర్జునునితోటి అంటున్నాడు బృహన్నలతోటి, నువ్వు రథం సిద్ధం చేయు, రథము కట్టానంటే చాలా సంతోషంగా ఆ సూర్యభగవానునికి దండ ప్రమాణాలు చేసి ఈ అర్జునుడు కవచాలు వేసుకొని ఆ గుర్రాలకు కవచాలు దొడిగి అప్పుడు రథం కట్టి రథం మీద కూర్చున్నాడు. కూర్చుండే రాజపుత్రుండు కూర్చుండే రాజపుత్రుండు సారాతాయ ముందర పాల్గొనుండు
కూర్చుండే రాజపుత్రుండు పురమెడలే వాయువేగంబు ధర్లేరు పాసును సైన్యంబు పురమెడలే వాయువేగంబు. ఎప్పుడైతే రథమును కట్టిండో అప్పుడు సూర్యభగవానుడికి మొక్కి ఆ కళ్యాణను చేత పట్టుకున్నాడు ఎవరు? ఈ అర్జునుడు. ఈ ఉత్తర కుమారుడు ఎక్కేసరికి గాలి ఏ మాదిరిగా ప్రయాణిస్తుందో ఆ మాదిరిగా రథము ప్రయాణిస్తున్నది. అప్పుడు ఈ రూపసూనుడు అంటే ఈ విరాటరాజు యొక్క కుమారుడు ఉత్తరుడు ధ్వజపతాకము లెగురుతాయి బేరి ధ్వనులు గిరులల్లు అడుతాయి ధ్వజపతాకము లెగురుతాయి కర్యశ్వంబులు రతంబులును కర్యశ్వంబులు రతంబులును చూపుదానుకా అమితముగా గనుపడును కర్యశ్వంబులు రతంబులును. అప్పుడు ఆ రాజకుమారుడు చూస్తుండు ఎవరి సైన్యమును, దుర్యోధన సైన్యమును, కౌరవుల సైన్యమును వీళ్ళందరినీ చూసి చాలా భయపడుతున్నాడు. ఆ బేరీ ధ్వనులకు కొండలు గుట్టలన్నీ కూడా ఇట్లా గడగడ వణుకుతున్నాయి. ధ్వజపతాకాలు జెండలు ఎగురుతున్నాయి. అవిటిని చూసి ఈ ఏనుగులు, గుర్రాలు, రథాలు, కర్యశ్వంబులు రతంబులును చూపుదాను కామితము గను పడును కర్యశ్వంబులు రతంబులును. గుర్రాలు, ఏనుగులు, రథాలు ఎంత దానిక చూపు ఉంటుందో, ఎంత మేరకు చూడగలుగుతున్నాడో ఈ ఉత్తర కుమారుడు అంత మేరకు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. గుర్రాలు, ఏనుగులు, రథాలు, సైన్యము, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. భీష్మాద్రోణుండు రవిసుతుడు భీష్మాద్రోణుండు రవిసుతుడు కృపాచార్య పుత్రుండు భీష్మాద్రోణుండు రవిసుతుడు. భీష్ముడు, ద్రోణాచార్యుల వారు, మరి కృపాచార్యుల వారు, మా కర్ణుడు వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. దేశారూపులు బహుగా దేశారూపులు బహుగా పశులా గుణబోగా ఉత్తరుడు త్వరాగా దేశములములు బహుగా. దేశారాజులందరూ కూడా ఈ పశులను తీసుకొని పొంగ ఈ ఉత్తరుడు చూసి కంపము నొంది పలికే బృహన్నాలు ఈ రథము మన పురికి కంపముంది పలికే కురుసేనా కాలదు మంబు కండ్ల కగు పడును నాకు ధైర్యంబు కురుసేనా కాలదు మంబు. ఇవన్నీ చూసి ఉత్తర కుమారుడు భయపడి అప్పుడు ఆ బృహణలతోటి అంటున్నాడు అర్జునునితోటి, ఇక మాత్రం మనం ఇంటికే పోదాంపా భయపడుతున్నాడు. ఆ కురుసేనలు అంటే ఆ కౌరవుల యొక్క సేనల యొక్క కాళ్ళదూప అబ్బాబ్బా ఎంతగానం కమ్మేసింది, ఆకాశం వరకు కమ్మేసింది అని అంటున్నాడు. నాకు ధైర్యం ఏమాత్రం చాలతలేదు. చాలాదిగా దురభూమికేగా రథము మల్పుండి పురికై త్వరగా చాలాదిగా దురభూమికేగా. మహాత్మా, ఇక నాకు మాత్రం మాత్రం ధైర్యం అనిపిస్తలేదు, ధైర్యం లేనేలేదు. ఆ యుద్ధ భూమికి వెళ్ళి యుద్ధం చేయడానికి మాత్రం కూడా నాకు ధైర్యం లేదు. మనం ఇంటికే పోదాంపా, రథమును మలుపు అని ఆ ఉత్తర కుమారుడు బ్రాహ్మణులతోటి అంటున్నాడు. వినిపార్థుడు క్రోధంబున ననే ఉత్తర శ్రీల నడుమాడిన మాటలు కని సైన్యము చూసి వెరుచుట మనుజేసులకు చితమౌనమైల వినుడి.
ఆ అర్జునుడు విని కోపంతో అంటున్నాడు, ఆడోళ్ళ మధ్యన నువ్వు లేనిపోరి ప్రగల్భాలు పలికినావు కదా, మరి నువ్వు రాజకుమారుని అయి ఉండి నువ్వు రాజువై ఉండి నువ్వు ఇప్పుడు పారిపోతే మంచిదేనా? యుద్ధం చేయక వారిపోవడమేనా? ధన సంపద క్షత్రియులకును రణరంగము నిశ్చయము రాజకుమారా, చని శత్రువుల మదమనచయు కొని రమ్మిక పశుల కీర్తి గొరు రూపతనయా. ధనం సంపాదించడం, యుద్ధాలు చేయడం ఇవి రాజులకు ధర్మం. ఇది చేయాల్సింది. ధనము సంపాదించాల్సిందే, యుద్ధాలు చేయాల్సిందే, శత్రువుల యొక్క మదము అనసాల్సిందే. నువ్వు మాత్రం ఆ శత్రువులను జయించి కీర్తి పడయి, కీర్తి పొందు, ఆ పశువులను మలుపుకొని రా అని ఆ అర్జునుడు ఉత్తర కుమారునితోటి అంటున్నాడు. ఈ విధంబున బలికి రథము, ఈ విధంబున బలికి రథము ఆ వాసవసుతుడు దోలే అతి శీఘ్రముగా, భూవర కంపమొంది వేగము వీడి రథమును వెనుకకు బడెన్. మహారాజా, నువ్వు యుద్ధం చేసి కీర్తి పడయు, ఆ పశువులను తోలుకొనిరా అని అనుకుంటా. ఆ వాసవతనయుడంటే అర్జునుడు, ఇంద్రుని యొక్క కుమారుడు అర్జునుడు. అప్పుడు ఆ రథమును వేగంగా నడిపాడు. ఆ వేగంకు ఈ ఉత్తర కుమారుడు భయపడి ఆ రథము నుండి జారి కింద పడ్డాడు. కనిపార్థుడు రథమచ్చట సని నిలిపి పట్టి రూపసూనుని, అనే మూర్ఖ భయమేమి అవనిలోనా ప్రార్థించ బహు విజయుని కననా ధైర్యంబుగాదు, నేనీ చరణములకు మ్రొక్కెదనని సోకించగా చూసి నీ శౌర్యమింతే కదా. ఎప్పుడైతే ఈ ఉత్తర కుమారుడు కింద పడ్డాడు, అర్జునుడు చూసి ఆ రథము నాపి ఈ ఉత్తర కుమారుని పట్టుకొని ఏమంటున్నాడు కదా, నీకేం భయం ఉన్నది? నీకు ఎందుకు భయపడతావు? నువ్వు మూర్ఖాతి మూర్ఖుని ఉన్నట్టున్నావు. నువ్వు యుద్ధరంగంకి వచ్చి నువ్వు ఇట్లాంటిగా భయపడి కింద పడతావా? ఎందుకు భయపడకూడదు అని ఇట్లాంటిగా అంటే ఆ అర్జునుని కాలు మొక్కి ఏమంటున్నాడు కదా, నాకు మాత్రం ఏ మాత్రం కూడా ధైర్యం లేదు, నీ కాలు మొక్కుతున్నా, నన్ను ఇడిసబెట్టని ఆ ఉత్తర కుమారుడు అర్జునునితోటి అంటున్నాడు. అప్పుడు ఆహా, నీ వీరత్వం గింతే మరి. కరము నా శరము బట్టగా రాదు, కరము నా శరము బట్టగా రాదు, రరమిడి చేయు పారగా రాదు, కరము నా శరము బట్టగా రాదు. చేతుల బాణం పట్టదు. పట్టినవా యుద్ధం చెయ్యాల, అయితే సస్తమ్మా బతుకుతామా ఏదన్నా ఒకటి. నువ్వు ఇప్పుడు పారిపోతాను చూస్తున్నావు, అట్లా చేయడం చాలా తప్పు. క్షత్రియ ధర్మము రణమనే మనము ఉండకుంటే లేనపావాదు, క్షత్రియ ధర్మము రణమని మనము ఉండకుంటే లేనపావాదు, ఇది సత్యమని నమ్ము మీ నీరు, క్షత్రియ ధర్మము రణమని. క్షత్రియుల యొక్క రాజుల యొక్క ధర్మం అని మనం యుద్ధం చేయాలి. అట్లాంటిగా చేయకపోతే ఈ ప్రపంచం లోపల చాలా అపకీర్తి వస్తుంది, అపవాదులమైపోతాం, చెడ్డ పేరు వస్తుంది మనం. ఈ మాట సత్యం, నా మాట నమ్ము. దేహము పెంచి శౌర్యము వంచి, దేహము పెంచి శౌర్యము వంచి సంచారించాపావాదు, దేహము పెంచి నా వాక్య మన్యలగాదు,
దేహము వెంచి, దేహమును శరీరమును వెంచి, మరి మన లోపల ఉన్నటువంటి శౌర్యము వీరత్వముని ఇవన్నిటి కూడా వంచేసి, అంటే వీటిని బయట పెట్టకుండా ఇట్లాంటిగా మనం మెదిలితే చాలా అపకీర్తి వస్తుంది అని ఆ ఉత్తర కుమారునితోటి అర్జునుడు అంటున్నాడు. అనే విజయోని అంగాలార్తూ, అనే విజయోని అంగాలార్తూ, సేనా సైన్యము చూడగాను, చెక్కునిగాను మృక్కేద వినుని ఒక్కడ వచటికి తాను, అనే విజయోని అంగాలార్తూ. ఆ అర్జునుడితోటి ఈ ఉత్తర కుమారుడు అంటున్నాడు ఏడ్చుకుంటా, నా వల్ల మాత్రం కానే కాదు, అది చూడటానికే నాకు సఖ్యం కాకలేదైతే నేను పోయి యుద్ధం చేసినా, పోయితే నువ్వు పోయి ఒక్కరి యుద్ధం చేసి రాపో అనుతూ చాలా ప్రార్థించే, అనుతూ చాలా ప్రార్థించే, చాలాగానే విజయుడు నన్ను కను నేనర్జానుడాను ఇలలో నాను నిన్నును రక్షింతోను ఇలా విను అనుతూ చాలా ప్రార్థించే. మహాత్మా పోయితే నువ్వే పోయి యుద్ధం చేసిరా, నాతోటైతే కాదు, నాకు శక్యమే కాకలేదు, ఆడికి ధైర్యం కాకలేదు, అక్కడికి పోవాలంటే భయపడుతున్నా, నేను భయం అనిపిస్తున్నది, చాలా భయం పడుతున్నాను నాకు, నేను అక్కడికి పోను, నేను యుద్ధం చెయ్య నువ్వుతో అయితే చేసుకపోనంటే అప్పుడు ఏమంటున్నాడు కదా ఈ అర్జునుడు, పిచ్చోడా నేను అర్జునుడిని, నా మాట నమ్మని అంటున్నాడు, నేను తప్పకుండా నేను రక్షణ చేస్తానని అంటున్నాడు, నేను అర్జునుడిని అని ఆ ఉత్తర కుమారునికి అర్జునుడు ఈ మాటలను కూడా తెలియజేస్తున్నాడు. విజయుడనే వేగ వింతగా సైన్యంబుగని, విజయుడనే వేగ వింతగా సైన్యంబుగని వెరిచినావు గాని కాలుడైనా, నిలుచునా మన ఎదురుని చేయించుము నీవు, నిజముగా పార్తుడనగా ఉత్తరుని కది ఉత్తదనిపించే. ఆ అర్జునుడు అంటున్నాడు, నువ్వు ఈ సైన్యం చూసి కింద పడ్డావేమో, మన ముందర ఆ యమధర్మరాజు యుద్ధం చేయగలుగుతాడా? చెయ్యలేడు, ముందర నిలబడి యుద్ధం చేయలేడు, నేను అర్జునుణ్ణి అని ఇట్లాంటిగా ఆ ఉత్తర కుమారుని చెప్తే ఈ మాటలన్నీ కూడా ఉత్తయ్య అనిపిస్తున్నాయి, అబద్ధం అనిపిస్తున్నాయి. రథమిడిచి పారగనప్పుడు, రథమిడిచి పారగనప్పుడు రణపార్థుడు నవ్వు చాలా రాజకుమారా, నిన్ను నే రక్షింతు నిజముగా పార్థుడా, నమ్ము మీ నా మాట నెమ్మనమునా. ఈ మాటలన్నీ ఉత్తయ్య అనిపించి అర్జునుడు చెప్పిన మాటలన్నీ ఆ ఉత్తర కుమారుడు ఆ రథం కాడికెళ్ళి వారిపోతున్నాడు. ఈ అర్జునుడు నవ్వుకుంటా, రే పిచ్చోడా, తప్పకుండా నేను నిన్ను రక్షిస్తా, నేను నిజంగా అర్జునుడిని అని ఈ అర్జునుడు ఉత్తర కుమారునితో అంటున్నాడు. అనగాను ఏడ్చుచు ఊరుకోను సని పట్టెను అర్జునుండు అదమ వినరా, అనగను నన్నిల విడుమి పని పూని నా ప్రాణము పరలోకముకున్. నేను అర్జునుడు అన్నా కానీ ఏడ్చుకుంటా ఉరుకుతున్నాడు ఎవరు? ఈ ఉత్తర కుమారుడు. ఆ ఉరుకుతున్నటువంటి వాణ్ణి పట్టుకొని ఏమంటున్నాడు కదా ఈ అర్జునుడు, ఒరే మూర్ఖ, దుర్మార్గుడా, దుష్టుడా అని అంటే, నన్ను ఇడిసబెట్టు, నేను ఇంటికి పోతాను అంటున్నాడు. నువ్వు నన్ను ప్రత్యేకించి నువ్వు చంపాలని అనుకుంటున్నావా ఏమో మరి
ఈ యుద్ధ రంగం లోపల అని ఆ ఉత్తర కుమారుడు అర్జునునితోటి అంటున్నాడు. చూసి తెనలేచిపాయను, చూసి తెనలేచిపాయను యోచన, నేనట ఏమి జయ్యైక నీ రూపము శిఖండి రూపము, శిఖముడిచినావు నీవు అర్జునుండనని అబద్ధమాడి. నీకేమైనా అనిపిస్తున్నదా? ఆ సైన్యంను చూసి అంటారు నా ప్రాణాలు పై పైన పోయినాయి. నీ రూపం చూస్తే నువ్వు శిఖండి రూపం లోపల ఉన్నావు, నువ్వు ఇంకా శిఖ ముడుచుకొని ఉన్నావు. ఇప్పుడు నువ్వు అర్జునుడని చెప్పి నాతోటి అబద్ధమాడి మోసము చేసి నన్ను ఈ సమయము కొంచబొయ్యి కోర్కెతో నన్ను మరణింపజేతునని మదిలోన దలచితివి, నన్ను నీవును విడువు ననుచు ఏడ్చున్. అర్జునుడని అబద్ధమాడి నన్ను మోసం చేసి నువ్వు అక్కడికి తీసుకుపోయి నువ్వు నన్ను చంపిపియాలని అనుకుంటున్నావు, నన్ను ఇడిసబెట్టు అని ఇట్లాంటిగా అర్జునునితోటి అనుకుంటా ఈ ఉత్తర కుమారుడు గడగడ వేడుస్తున్నాడు. వినరోరి నృపసూను, వినరోరి నృపసూను కంకుంబట్లనే వాడు, కడు ధర్మజుడు ఓరి కరుణాకరుడు, ధర్మరాజందురు ధరణిలో పూజ్యుండు, విధివశంబున మీ ఇంట నుండే. ఒరే రాజకుమార, ఉత్తర కుమార, కంకుంబట్ల అనేటువంటి వాళ్ళు ఎవరురా? మా అన్నయ్య ధర్మరాజు, చాలా ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు. అటువంటి వాడు ఈ ప్రపంచం లోపల ఎక్కడ కూడా లేడు. కాలవశం నుదుటి రాత ఫలం అది. మీ ఇంటి లోపల కంకుంబట్లై ఉన్నాడురా. వినుకీచకుల దునిమిన, వినుకీచకుల దునిమిన ఘనసూరుడు భీముడవును గ్రంథీకుడు, ననగనరనాథన కులుడిలలో అనవుగ తంతి పాలుడవు సహాదేవున్. ఒరే, మీ ఇంటికాడ ఉన్నటువంటి కీచకులందరినీ సంవరించిన వాడు వీరాది వీరుడు ఎవరు అనుకుంటున్నాడు? భీమసేనుడు. గ్రంథీకుడు, నకులుడు, ఇల్లు తంతిపాలుడు, సహాదేవుడు. ఇట్లాంటిగా మేమందరం కూడా మీ ఇంటికాన్నే ఉన్నాం. కాలవశంబున పరమ పతివ్రత పాంచాలి, కాలవశంబున పరమ పతివ్రత పాంచాలి సైరేంద్రి వినుమీ, కపట సేనాయయి దాసిత్వమును చేసే దైవగతి తీరు ధరణిలోనా. కర్మ, కాలవశం, ఆ కర్మకు లోబడి మహాపతివ్రత అయినటువంటి ఆ ద్రౌపది మీ ఇంటికాడ సైరేంద్రి అయి ఉన్నది, మీ సేవ చేస్తున్నది. ఏం చేస్తావు? దైవగతి, దైవం ఎట్లాంటిగా మమ్మల్ని చేసింది, అది తప్పుతుందా? ఎవరికి కూడా తప్పదు. విని ఉత్తరుడనే పార్తుని అనవుగా నామములు 10 అవి ఏవనినా, పరిపూని విజయుడప్పుడు జననాథ ఉత్తరంబు చెప్పేవేగా. ఆ మాటలు విన్న ఉత్తర కుమారుడు ఏమంటున్నాడు కదా, మరి అర్జునుడికి నామాలు 10 కదా, మరి అవ్వే అని అడుగుతున్నాడని ఆ వైశంపాయన మహర్షి జనమేంజయ భూపాలతో చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు కదా, అర్జున పాల్గొనారయ పార్థ కిరీటి బిభత్సుడని బిరుతురింకా, శ్వేతవాహన సవ్యసాసి కృష్ణ విజయుండు ధనంజయుండనగా. ఉత్తర కుమార, అర్జునుడితోటి నా పేర్లు గివ్వని చెప్తున్నాడు అర్జునుడు. అర్జున పాల్గొన పార్థ కిరీటి శ్వేతహన బిభత్స విజయ కృష్ణ సవ్యసాసి ధనంజయ అని ఇట్లాంటిగా 10 పేర్లు ఆ ఉత్తరునికి తెలియజేసిండు. విని ఉత్తరుని మనమున
ఘనముగా హర్షించి పలికే గనుడవు నీవు కొనుమని ఈ శాపంబును మనుజేసుల సేనదును మనగ నిట్లని. ఎప్పుడైతే ఈ అర్జునుడు తన యొక్క 10 పేర్లను ఈ ఉత్తర కుమారుడికి తెలిపిండో అప్పుడు ఉత్తర కుమారుడు చాలా సంతోషపడి, అర్జున మహారాజా ఇగో ఇవి తీసుకో ఈ శాప బాణాలని ఆ ఉత్తర కుమారుడు అర్జునునికి ఇస్తే అప్పుడు ఏమంటాడు కదా, మనుజ శాపం విధి మరియాల నీవు పోయి శమీ వృక్షము మీద సేలుగాను అక్షయాతు నీరము వజ్రగాండీవంబు దేవదత్తము నీవు దెమ్మి త్వరగా. ఇవి మేటువంటి వాళ్ళు పట్టేటివి. నా శాప బాణాలు ఆ జమ్మి చెట్టు మీద ఉన్నాయి, అవి పోయి తీసుకొనిరా. వజ్రగాండీవమున్నది, శాపమున్న అవి తీసుకొనిరా అని అంటున్నాడు. ఈ ఉత్తర కుమారునితోటి అర్జునుడు తెలుపుతున్నాడు. విని ఉత్తరుండని అరదుగా వృక్షముకు ప్రేత గట్టినారెవరు ఎంత పెద్దలైన కనబోరు అచటికి నీవు నన్ను దోలుట నీతి కాదు. నా యొక్క అక్షయతు నీరము ఆ గాంధీవము అవి తీసుకొని రా, ఆ జమ్మి చెట్టు మీద ఉన్నాయని చెప్తే అక్కడికి వెళ్ళినటువంటి ఈ ఉత్తర కుమారుడు మహాత్మా ఎవరో ప్రేతన కట్టి ఉన్నాడు, కట్టేసింది ఇక్కడ చెట్టుకు. మరి ఎంత తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కూడా కానీ అక్కడికి పోరు కదా, మరి నేను కూడా అక్కడికి పోను, నన్ను మాత్రం అక్కడికి పంపించుట ఇది మాత్రం నీకు తగని పని. విని విజయుండనే మనమున అనుమానముంచబోకు అచటికి పోయి కనుగొరిమిక ప్రేతగాదది మును మేమే గట్టినాము ముదమున వినుడి. ఉత్తరా అది ప్రేత కాదు, ఏమీ కాదు, ఇంతకుముందు మేమే కట్టినాం దాన్ని, నా మాట వినని ఈ అర్జునుడు ఉత్తర కుమారునితోటి అంటున్నాడు. కనుగొనబోయేరని కపట భావము చేత కనుగొనబోయేరని కపట భావము చేత జనులకు మును ప్రేత గట్టినాము నిర్భయంబున చను నీవు అచటికి బొమ్మి శిరశాపములు దెమ్మి సేరుగాను. ఎవరన్నా చూసారని మేము అక్కడికి వెళ్ళకుండా మేమే కట్టినాం, నీకేం భయం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ శిరశాపాలన్నీ తీసుకొని రాని ఆ అర్జునుడు ఈ ఉత్తర కుమారునితో అంటున్నాడు. విని హర్ష మొందేరు పాసుతోడు విని హర్ష మొందేరు పాసుతోడు తర్లేవేగా వృక్షము క్రింది కపుడు విని హర్ష మొందేరు పాసుతుడు నిలిచి వృక్షమును కనుగొనేను నిలిచి వృక్షమును కనుగొనేను దివ్య తేజమున శోభించగాను విని హర్ష మొందేరు పాసుతుడు. ఈ అర్జునుడి మాటలు విని చాలా సంతోషపడుతున్నాడు ఎవరు, ఈ ఉత్తర కుమారుడు. అప్పుడు ఆ చెట్టు కిందికి వెళ్ళి అక్కడ ఆ చెట్టును చూసి అక్కడ నిలబడి ఆ శాపపానాలను చూస్తున్నాడు, చాలా దివ్య తేజంతో ఉన్నాయి, అవిటిని తీసి చూస్తున్నాడు. ఇక ధృతి చేత ఎక్కే వృక్షమును ధృతి చేత ఎక్కే వృక్షమును మ్రొక్కి ఎక్కంగా అగ్ని తుల్యంబును ధృతి చేత ఎక్కే వృక్షమును. ఎప్పుడైతే ఎక్కి అవన్నిటిని చూస్తున్నాడో ఇట్లా అగ్ని ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా వెలుగొందుతున్నాయి, అంత తేజంతో ఉన్నాయి ఆ బాణాలన్నీ కూడా.
కనబడే శస్త్రంబులపుడు కనబడే శస్త్రంబులపుడు పలికే మహారాజా శాపములు నేడు కనబడే శస్త్రంబులపుడు ఉన్నవి అతి రౌద్రమోన అన్నిట్లో మీ శాపమనేనా ఉన్నవి అతి రౌద్రమోన. ఆ శాప బాణాలను చూసినటువంటి ఈ ఉత్తర కుమారుడు అంటున్నాడు, మహారాజా ఇక్కడ మాత్రం చాలా కోపంతో ఉన్నాయి ఈ బాణాలన్నీ కూడా, ఈ శాప బాణాలు ఇక్కడ ఉన్న ఆయుధాలన్నీ కూడా చాలా కోపంతో నన్ను ఇప్పుడు ఏం చేస్తావు ఏమన్నా భయం పడుతున్నది నాకు అని ఆ అర్జునునితోటి ఈ ఉత్తర కుమారుడు అంటున్నాడు. విని పలికే చాపంబు పైని విని పలికే చాపంబు పైని రత్న స్థాపితము గలదు పని పూని విని చాపంబు పైని. మరి అన్నిట్లో మీ శాపం ఏది? మరి మీ గాంధీవం, మీ కార్ముఖం ఏది మరి అని అంటే అప్పుడు అర్జునుడు అంటుండు కదా, నేను పట్టే గాంధీవం మీద వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఆ శాపము సరిగా క్షేతు నీరమున్నద జటాముదముతోను కొని రమ్మనగా దివ్య కోదండ శరములు ఇచ్చి ఉత్తరుడనే ఇచట ఇంకా. ఉత్తర కుమారా, ఆ బాణం సరిగానే అక్షయ తునీరం ఉన్నది అని చెప్పేటోళ్ళకి అవన్నీ కూడా తీసుకొని వచ్చి అర్జునునికి ఇచ్చి అప్పుడు ఏమంటాడు కదా ఈ ఉత్తర కుమారుడు, మహాత్మా మహారాజా మరి ఇంకా ఉన్నాయి అవి ఎవరి? మరి ఈ శాప బాణాలు, గాథ, ఆ కత్తులు ఇవన్నీ ఉన్నాయి, అవి ఎవరి ఎండవచ్చు అని అడుగుతున్నాడు. శరశాపములు గలవు సేలుగా ఎవరివి ఎరిగించు మహారాజయలమి తోడా పలికే ఉత్తరా విను పాండవులైదుగురని మరి గురుతు లేదమైలో నీకు. ఇంకా బాణాలున్నాయి, కత్తులున్నాయి కదా, అవన్నీ ఉన్నాయి, ఇవి ఎవరియో మహాత్మా అవి ఆ విషయం కూడా తెలుపని అంటే ఉత్తర కుమారా పాండవులు 5గురు కానీ నీకు గుర్తులేదా? 5గురు కదా పాండవులు. చాపశరములుగాక 4 శస్త్రాలు మామూలి అని నమ్ము మనుజనాత వజ్రగాంధీవంబు వసద లోపల నాకు పరమాత్ముని కృపతో ప్రకటమాయా. ఆ శాపశరాలన్నీ కూడా 4 ధర్మరాజు, భీముని, నకుల సహదేవులై. ఇక నా దగ్గర ఉన్నటి వజ్రగాంధీవం, ఈ అక్షయ తునీరం, ఇవి మాత్రం ఆ పరమాత్ముని దయ వలన నాకు లభించినాయి అని ఆ అర్జునుడు ఉత్తర కుమారునితో అంటున్నాడు. ఆ వార్త రూపసుతు ఆలకించు ముందు దేవతల గెలిచియు దివ్యమైన కాండవ వనమును గాని అగ్నిహోత్రునికిచ్చినప్పుడు చూసి ఇంపుగాను. ఆ వార్త అంతా కూడా, ఆ మాటలన్నీ కూడా నీకు తెలుపుతా, నువ్వు విను. ఆ దేవతలను గెలిచి ఈ దివ్యమైనటువంటి గాంధీవము కాండవ వనమును గాల్చే సమయము లోపల అగ్నిహోత్రుడు నాకు ఇచ్చాడు. ఆ సమయము నిత్య అనల దేవుడు నాకు అంతకంటే మునుపు అదుడు 1000 సంవత్సరంబులు సంతోషమున బట్టి అక్షయ సుఖముననుభవించే. కాండవ వనమును దహించేటప్పుడు ఆ అగ్నిదేవుడు నాకు ఇచ్చిండు. మరి అంతకంటే ముందు బ్రహ్మదేవుడు 1000 ఏండ్లు 1000 సంవత్సరాలు దీన్ని బట్టి యుద్ధాలు చేసి చాలా సంతోషంగా ఉన్నాడు. రుద్రుండు 1000 ఏండ్లు రూఢిగా ధరించే అమిత పాపాత్ముల నచివేసే. తరువాత ఇంద్రుడు తరచుగా బట్టి
ధనుజులాదుని మేష ధరణిలోనా. రాజకుమారా, శంకరుడు 1000 ఏళ్ళు పట్టిండు. పాపాత్ములందరినీ కూడా అణిచివేసిండు. మరి ఆ తర్వాత ఇంద్రుడు 1000 అప్పుడప్పుడు పట్టి రాక్షసులందరినీ కూడా సంహరించింది. అమరపతి తాను అగ్నిదేవునికిచ్చే, అమరపతి తాను అగ్నిదేవునికిచ్చే, అతను 35 ఏండ్ల రయగాను. అగ్నిదేవుడు నాకు హరయంగా ఇచ్చెను, తరువాత ఎవరికో తరమ చెప్పా. అగ్నిదేవుడేమో నాకు ఇచ్చిండు. ఈ అగ్నిదేవుడు 35 సంవత్సరాలు కూడా దీంతో పాటు యుద్ధాలు చేసిండు. మరి రాజకుమారా, ఉత్తర రాజకుమారా, మరి తర్వాత ఎవరికి వశం అవుతుంది నేను చెప్పలేను కదా ఇప్పుడే. తునుమును రిపు సముదాయమును, తునుమును రిపు సముదాయమును, అనవుగాటు మీద ఎవర అధికులు చాలా. కొననున్నారొకడు మోదము గణపుణ్యుని చేసి గాంధీవమును. ఎందరమంది రాజులు అన్నారు అని వాళ్ళందరిని కూడా సంహరిస్తుంది ఈ గాంధీవి అక్షయ తునీరం. మరి ఆ చేతి గాంధీవము నా దగ్గర ఉన్నది. నా తర్వాత ఎవరికి పోతుందో ఏమో చెప్పలేము. ఏమి తెలుపుదు ఇంకా ఇలలోన ప్రాప్తంబు, ప్రత్యానుకూలమైతే పరగను చాలా. జనులను సేవింతురు జగతి లోపల జనులు, ధర్మాత్ములును కవులు ధరణిలోనా. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇంకొకరు సేవ చేయవలసి వస్తుంది అని ఇట్లాంటిగా ధర్మాత్ములైనటువంటి కవులు ఇట్లాంటిగా రాస్తుంది. ప్రాప్త సంచితమున పరుల స్వాధీనమై, అధికారమిడిచెయు అవనిలోనా. ఉన్నారు కొన్నాళ్ళు ఉత్తములని వీరు, ఎరుగరు మూర్ఖులు ఎలమి తోడా. కర్మవశం, కర్మఫలం అది. ఇంకొకరు స్వాధీనమై ఉండవలసి వచ్చింది, ఉంటున్నాం. అధికారం పోయింది, అంతా పోయింది. మరి వీళ్ళు గొప్ప వాళ్ళని ఎవరన్నా తెలుసుకుంటున్నారా కూడా? ఎవరు కూడా తెలుసుకోకలేరు. సూర విద్య జన సుగుణ సంపన్నునకు, సూర విద్య జన సుగుణ సంపన్నునకు, ఆపత్తు వచ్చిన అక్షయంబు. ఉండదు ఆకాశమున మేఘ చందంబు, ధర్మభూపతి కన్న ధరణిలోనా. ఇటువంటి విద్య ఆపత్తు కాలం లోపల తప్పకుండా కాపాడుతుంది. మాకు కష్టాలు వచ్చినాయి, రాలేదని కాదు. ఆకాశం లోపల మేఘాలు ఎట్లాంటిగా చెల్లా చెదరైపోతాయో గాలికి, ఆ విధంగానే కష్టాలన్నీ కూడా కొన్నాళ్ళకనే వెళ్ళిపోతాయి. పుణ్యాత్ములున్నార పృథ్వీలో లెంకినా, పుణ్యాత్ములున్నార పృథ్వీలో లెంకినా, అటువంటి మహారాజను దినంబు. కంకుంబట్లై ఉండే కాలవశంబున, ఏమి చేయవలెను ఈశ్వరాజ్ఞ. ఎవరన్నా పుణ్యాత్ములు ఉన్నారా? అటువంటి వాళ్ళు, ధర్మరాజు అటువంటి వాళ్ళు ఈ ప్రపంచం లోపల 3 లోకములందు కూడా లేరు. చాలా పుణ్యాత్ముడు, సత్యవంతుడు. కంకుంబట్లని పేరుతోటి మీ రాజుగారి దగ్గర సభ లోపల ఉండి పచ్చీసులు ఆడుతున్నాడు, పాచికలు ఆడుతున్నాడు. ఏం చేస్తావు? కర్మావశం. కాలం అట్లాంటిగా తింపుతున్నది. పరమాత్మని యొక్క మాయ అవి, అదంతా కూడా. అతి బలాఢుడు భీముడై వల్లభుడు, నిత్య పాత్రలు గడుగును పగలు రేయి. భీముడై వల్లభుడు నిత్య పాత్రలు గడుగును పగలు రేయి, వంట చేసి తిరుగు వడ్డించు దీనుడై, ఏమి చేయవలెను ఈశ్వరాజ్ఞ. వీరాది వీరుడు, చాలా బలవంతుడు. అటువంటి వాడు వంటలు చేసుకుంటా అందరికి వడ్డించుకుంటా దీనాతి దీనుడై
వంట పాత్రలన్నీ తోముకుంటా శుభ్రం చేసుకుంటా ఉంటున్నాడు. ఏం చేయబడుతుంది? చెయ్యాలి. ఆ పరమాత్మని ఆజ్ఞ అట్లాంటిగా ఉన్నది, కర్మవశం ఇట్లాంటిగా ఉన్నది. వీర విఖ్యాతి పలు వివిధ శస్త్రస్త్రముల ప్రతిభార్గా ఉండని పలుకగాను ఇంటి రూపంబున ఇలలోన పార్తుని ఉంచె దైవము భూపాలూర్విలోన. వీరాది వీరుడు, పేరుగాంచినటువంటి వాడిని, శస్త్రస్త్ర విద్య అందు చాలా నిపుణుణ్ణి ఇట్లా కీర్తి వచ్చినటువంటిది వాణ్ణి నేను. నాటువంటి వాణ్ణి కూడా ఆ దైవము మీ ఇంటికాడ ఆడదాని రూపం లోపల ఉంచిపిచ్చింది, ఏం చెయ్యాలా అని ఆ అర్జునుడు ఉత్తర కుమారునితో అంటున్నాడు. నకుల సహాదేవులు నరపాలు నింట పశు అశ్వరక్షణ పగలు రేయి చేచుండిరెంత శ్రేష్ఠులకైనను దైవగతి ఈ రీతి దప్పబోదు. ఆ నకుల సహదేవులు మీ ఇంటికాడ ఒకళ్ళేమో ఆవులను గాయడం, ఒకళ్ళేమో గుర్రాలను గాయడం, పశు సంపద అశ్వ సంపదను రక్షణ చేయడం. ఏం చేస్తావు? దైవగతి ఎవ్వరికి కూడా కర్మవశం అనేది ఎవరికి కూడా తప్పది, భోగించాల్సింది. సకలవి పృథ్వీలోని శ్రీల స్వామిని పాంచాలియు ఆ సుదేష్ణాజ్ఞ నను దినంబు సేవకోరాలాయ సేలుగా ఈ విధము దైవగతి దప్పున ధరణియందు. ఈ పృథ్వీ మీద, ఈ భూమి మీద అందరి స్త్రీల కంటే గొప్పది ఎవరు? పాంచాలి, ద్రౌపది, మహాపతివ్రత. ఆ సుదేష్ణ మీ తల్లిగారి ఆజ్ఞ లోపల ఉన్నది, సేవకురాలై సేవ చేస్తున్నది. ఏం చేస్తుంది? ఉత్తర కుమార, కర్మవశం తప్పుతుందా? భోగించగా మానద రాదు కదా, భోగించాల్సిందేనాయ. వ్రాత ఫలాంబును భూతల మందును, వ్రాత ఫలాంబును భూతల మందును, వ్రాత ఫలాంబును భూతల మందును సాతాగాదు తీర్పాను ప్రఖ్యాతి గనులకైనాను వ్రాత ఫలాంబును భూతల మందును. కర్మవశం నుదిట రాత ఎట్లుంటే అట్లా తప్పకుండా భోగించాల్సిందే, ఎవ్వరి తరం కాదు దాన్ని దుడిపేయటానికి. కాశీలోన చెండాలు నీ సేవ, కాశీలోన చెండాలు నీ సేవ చేసేను హరిచంద్రుడు కోసలాదీశుడు పుణ్యుడు కాశీలో నా చెండాలుని సేవ. ఆ కాశీ లోపల చెండాలుని యొక్క సేవ చేసిండు ఎవరు? హరిశ్చంద్రుడు. చాలా పుణ్యాత్ముడు, సత్యవ్రతుడు, సత్యవంతుడు. అడవిలో విడిచి సతిని నలుడు ఆపదల నొందేను దురగమూల గడిగి లద్ది మోసేను అడవిలో విడిచి సతిని. భార్యను అడవి లోపల ఇడిచబెట్టి ఆ నల చక్రవర్తి, నల మహారాజు ఋతుపర్ణుని ఇంటికాడ ఉండి గుర్రాలను గడిగిండు, అవి వేసినటువంటి లద్దిని కూడా మోసిండు. సృష్టిలోన శ్రీరాముని సతీ, సృష్టిలోన శ్రీరాముని సతి బహు కష్టపడెను లంకాల దుష్టరాక్షసులతో ఇలాల, దుష్టరాక్షసులతో ఇలాల. శ్రీరామచంద్రుని యొక్క భార్య సీతాదేవి లంక లోపల చాలా కష్టపడ్డది. రాక్షసులు చాలా బాధలు పెట్టిండ్రు.
పాండవులకు పరమాత్ముడే సాయం వైచెను మీరు పురి చేరి దుర్ధర క్లేశము నొంది తీరి. ఆ పాండవులకు ఒక వేళ పరమాత్ముడు సాయంగా ఉంటే మేము మీటికి వచ్చి ఉంటుంటిమే, ఉండకపోతుండే కదా, పాండవులు ఉండకపోతుండ్రు కదా. అతి పుణ్యులే ఈ గతి శ్రమానందాగా, అతి పుణ్యులే ఈ గతి శ్రమానందాగా స్థితి ఇతరుల సామ్యత మేమతి చేతురు జనానూత. అతి పుణ్యులే ఈ గతి శ్రమానందాగా. పుణ్యాత్ములు ఆ పాండవులు ఇట్లాంటిగా కష్టపడంగా మీ యొక్క పేరును తీస్తున్నారు. ఏ కాలము నాకేమవ్వునో తెలియదు, ఏ కాలము నాకు ఏమవ్వునో తెలియదు, ఇలాలో నా పరమాత్ముండు తపాను రక్షకుండు. ఏ కాలమునకు ఏమవును, ఏ సమయానికి ఏమవుతుందో, ఏ కాలంకి ఏమవుతుందో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. పరమాత్ముడు తప్ప రక్షకుడు ఎక్కడ కూడా లేడు, ఎవడు కూడా కాడు. పరమాత్ముడే రక్షకుడు. హరినారాయణ దురిత నివారణ, హరినారాయణ దురిత నివారణ అనుట వినుట సౌఖ్యము. ఇతరంబే మన్నను వ్యర్థము హరినారాయణ. ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. అన్న సౌఖ్యమే, విన్న సౌఖ్యమే, అన్నిటికీ కూడా మంచిదే. ఇతరం ఏం మాట్లాడినా అవన్నీ కూడా వ్యర్థమే అని అక్కడ ఆ ఉత్తరుడు, ఈ అర్జునుడు ఇట్లాంటిగా సంభాషించుకుంటున్నారు. ఇక ఎన్ని ధర్మాలు ఇలలోన తెలిపినా, ఇక ఎన్ని ధర్మాలు ఇలలోన తెలిపిన కర్మమే లోకమున కనగ సకల. సుఖ దుఃఖ ఏతుమని సుఖవులు బలుకుదురు అనుభవ మెరుగయ్యు అవని యందు. ఇక ఎన్ని ధర్మాలు ఎన్ని మాటలు చెప్పినా ఏమి చెప్పినా కానీ కర్మమే ఈ లోకం లోపల అన్నిటికీ మూల కారణం, సుఖ దుఃఖాలకు ఏతువు అని ఇట్లాంటిగా కవులు అంటారు అని ఆ వైశంపాయన మహర్షి జన్మేంజయ భూపాలనతోటి తెలుపుతున్నాడు. తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.